హాస్పిటల్ అంటే చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు బయటికి నుంచి డొనేషన్స్ ఇచ్చడానికి. మనం చేసే సేవలు ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్ చేస్తున్నాము. దాంతో బయట ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో బయట 5 లక్షలు అయితే మన హాస్పిటల్లో 5,000, ప్రతి 10,000 ఎక్కువ. ఇట్లా చేసుకుంటే చాలా మంది సంతోషించి డొనేషన్ ఇస్తున్నారు. ఇట్లా మా చిన్నాయి కొడుకు అంటే పొల్లూరు గోరఖనాథ్ రెడ్డి డాక్టర్, ఆయన అమెరికాలో. ఆయన వాళ్ళ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళప్పుడు 83లో 1,50,000 ఇచ్చారు. అప్పుడు 2 ఫోటోలు, ఆమె ఫోటో వాళ్ళ కుమారుడు ఫోటో ఉంటే ఈయన వచ్చి చూసిపోయాడు. అది మైండ్లో పెట్టుకొని మనకు ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ కొనేదానికి 14 లక్షలు ఇచ్చారు. అట్లా అందరూ చాలామంది ఇస్తున్నారు. ఇది దీనివల్ల మనం పేదవాళ్ళకి బాగా చేయగలుగుతున్నాం. ఉన్నవాళ్ళు కూడా వచ్చి చేయించుకొని పోయి వాళ్ళతో చెల్లిస్తూ ఉన్నారు. ఇది హాస్పిటల్. ఈరోజు జై భారత్ హాస్పిటల్ నందు అత్యాధునికమైన ఎండోస్కోపీ పరికరము కొత్తగా పూజ చేసి ప్రారంభించబడినది. మీకు ఆల్రెడీ అందరికీ జనాలకు తెలిసినట్టుగా జై భారత్ హాస్పిటల్ నందు అత్యంత విలువైన సేవలు చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి. ఈ రోజు దాతల సహాయంతో మనకి ఎండోస్కోపీ పరికరం, అత్యాధునికమైన ఎండోస్కోపీ పరికరం ఈ రోజు ప్రారంభించబడినది. సో ఈ సదుపాయాన్ని మన నెల్లూరు జిల్లాలోని ప్రజలందరూ కూడా వినియోగించుకోవచ్చు.